ప్రభాస్ని మళ్ళీ కంబ్యాక్ చెప్పుకోవచ్చా? అంటే కామెడీ చాలా తగ్గించారు ఆయన ఈ మధ్య చెప్పాలంటే. రాధేశ్యామ్ కావచ్చు, లేకపోతే కల్కి కావచ్చు, అండ్ సలార్ కావచ్చు, ఇలాంటి మూవీస్ లో చూసాం. కానీ ప్రభాస్ రియల్ కామెడీ అంటే మనం డార్లింగ్ ఇచ్చి మిస్టర్ పర్ఫెక్ట్ లోనే ఎక్కువ చూసేవాళ్ళం. సో అలాంటి ఒక మూవీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకు మించే ఉంటుంది, నో డౌట్. అందులో ఇంకా మనకు అంతకు మించి ఆ సినిమా గురించి మనం మాట్లాడకూడదు. త్రూఅవుట్ ఫ్రెండా, మంచి క్యారెక్టర్ అందులో త్రూఅవుట్. సో ప్రభాస్ని అంటే ఈశ్వర్ అప్పుడు చూసిన ప్రభాస్ వేరు, లేకపోతే బాహుబలి, లేకపోతే సలార్, కల్కి తర్వాత చూసిన ప్రభాస్ అంటే ఇంటర్నేషనల్ పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఏదైనా డిఫరెన్స్ ఉందని చెప్తే చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు ప్రభాస్ గురించి. ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఏం చెప్తారు ప్రభాస్ గురించి? ఫస్ట్ ఆయన రాజు, మహారాజు, రారాజు. ప్రజలు ఎప్పుడు అందరూ మంచిగా ఉండాలని కోరుకునే రాజు ఆయన. నిజంగానే ఎందుకు చెప్తున్నా అంటే ఒక హెల్ప్ అడిగితే నో డౌట్ కైండ్ హార్ట్తో నేను చేస్తున్నాను. అంటే ఓవరాల్ మన గుడ్ విల్ ఏముంది. 15 years ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎటువంటి క్యారెక్టర్లు చేశాడు, ఇతని క్యారెక్టర్ ఏంటి, అవన్నీ ఆయనకు ఒక అవగాహన ఉంటాయి కదండి. దాన్ని బట్టి ఏదైనా ఒక హెల్ప్ అడిగితే చేశారు. ఓకే. సెట్లో ఎలా ఉంటున్నారు అసలు? సెట్లో ఎలా ఉంటారంటే అసలు నో డౌట్ అందులో అందరికి ఏం కావాలి, రాజుల భోజనం ఎలా ఉంటుంది, నీకు ఎన్ని కోరికలు ఉన్నాయి తిండిలో, ఫుడ్లో ఏమేమి కావాలి అన్నీ తెప్పించి పెడతారు అడిగిన వెంటనే. సో అలా ఉంటుంది.